నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. వైసీపీ అనాలోచిత నిర్ణయాలతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు దారుణంగా పడిపోయాయని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. విద్యలో ప్రమాణాల పెంపుకు సంస్కరణలు తీసుకొస్తున్నట్లు చెప్పారు. శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి నారా లోకేష్ సమాధానమిచ్చారు. గత ప్రభుత్వ పాలనలో 5వ తరగతి విద్యార్థి 2వ తరగతి పుస్తకం చదివేందుకు చాలా ఇబ్బందులు పడ్డారని విమర్శించారు. జీవో 117లో స్థానిక అంశాలను పరిగణలోకి తీసుకోకపోవడం వల్ల విద్యార్థులు ప్రైవేట్ స్కూల్స్ లో చేరారని తెలిపారు. విద్యారంగాన్ని కాషాయీకరణ చేస్తున్నారంటూ వైసీపీ ఎమ్మెల్సీ రవీంద్ర చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో 12 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూల్కు దూరమయ్యారని, దీనిపై చర్చకు తాము సిద్ధమని నారా లోకేష్ సవాల్ చేశారు. అంతేకాకుండా 85% మంది పిల్లలు 3వ తరగతి పిల్లలు కనీసం 2వ తరగతి టెక్స్ట్ బుక్ చదవలేకపోతున్నారు. 63% అంటే 5వ తరగతి పిల్లల్లో చూస్తే 63% మంది బేసిక్ రీడింగ్ చేయలేకపోతున్నారు. 8వ తరగతి పిల్లలు చూస్తే కనీసం 50% మంది ఫ్లూయెంట్ గా మాట్లాడలేకపోతున్నారు. 3వ తరగతి పిల్లలు చూస్తే అధ్యక్ష 60% మంది బేసిక్ సబ్ట్రాక్షన్ చేయలేకపోతున్నారు. 8వ తరగతి పిల్లలు చూస్తే 55% మంది బేసిక్ డివిజన్ కూడా చేయలేకపోతున్నారు అధ్యక్ష. 90% మంది 3వ తరగతి పిల్లలకి బేసిక్ ఫౌండేషనల్ న్యూమరసీ స్కిల్స్ కూడా లేవని ఏసర్ రిపోర్ట్ పేర్కొనడం జరిగింది అధ్యక్ష. మీరు చూస్తే ఈ రోజు ప్రభుత్వ పాఠశాలల్లో సంఖ్య తగ్గిందనే విషయం వాస్తవం అధ్యక్ష. సుమారుగా 12 లక్షల మంది స్కూల్ ఎడ్యుకేషన్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కలిపితే సుమారుగా 12 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోవడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు ఆ సంఖ్య 33.4 లక్షలకి వచ్చింది. ఎందుకు జరిగిందంటే అది గతంలో కొన్ని అనాలోచిత అంటామా లేదంటే కొన్ని సంస్కరణలు చర్చ లేకుండా ఉపాధ్యాయుల పైన, పిల్లల పైన, వాళ్ళ తల్లిదండ్రుల పైన రుద్దారా అనేది అదే షార్ట్ డిస్కషన్ లో చాలా డీటెయిల్ గా డిస్కస్ చేసే అధ్యక్ష. ఆ జియోనే 117 జియో, ఆ 117 జియో వల్ల లోకల్ ఇష్యూస్ పరిగణనలో తీసుకుండా చేశారనక అక్కడి నుంచి ఫాస్టర్ డిక్లైన్ జరిగి పిల్లలు ప్రైవేట్ పాఠశాలలకు మారిపోతాం అనేది జరిగింది. శంకర్ విలాస్ ఆర్ఓబి నిర్మాణ, డెవలప్మెంట్ సమస్యల పరిష్కారానికి షాపుల యజమానులు, ప్రజా సంఘాల నాయకులతో చర్చా కార్యక్రమం నిర్వహించారు. అరండల్పేటలో శంకర్ విలాస్ ఫ్లైఓవర్ డెవలప్మెంట్ సాధన కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మాజీ పార్లమెంట్ సభ్యులు యలమంచిలి శివాజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. దేశంలో ప్రతి రైల్వే గేట్ స్థానంలో ఆర్ఓబీలు ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ సన్నాహాలు మొదలుపెట్టిందని వెల్లడించారు. శంకర్ విలాస్ ఫ్లైఓవర్ 95 కోట్లతో నిర్మాణం చేపట్టారని అన్నారు. కానీ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ద్వారా మరో 25 కోట్లైనా ఖర్చు పెట్టించి పూర్తి స్థాయిలో నిర్మాణం చేయించాలని సూచించారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఏల్చూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ చొరవతో గుంటూరు నగరవాసుల చిరకాల కల శంకర్ విలాస్ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టారని వివరించారు. ఈ నిర్మాణం వలన ఎంతో మంది వ్యాపార సంస్థలు కోల్పోయి కష్టాల్లో పడుతున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఐక్యంగా ఉండి తమ హక్కులు సాధించుకోవాలని సూచించారు. అనంతరం వారి సమస్యలను కమిటీ దృష్టికి తెచ్చారు. ఈ కార్యక్రమంలో కుటుంబరావు, అవగాహన సంస్థ కొండా శివరామరెడ్డి, జనచైతన్య వేదిక అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, మాస్టర్ మైండ్స్ మట్టిపల్లి మోహన్, నెడింపల్లి దత్తు, భారవి తదితరులు పాల్గొన్నారు. 95 కోట్లకి కేంద్ర ప్రభుత్వం స్థాయిలో ఇంకో 25 కోట్లు 30 కోట్లు అదనంగా తేవడం పెమ్మసాని చంద్రశేఖర్కి మిగతా వాళ్ళకి పెద్ద పని కాదు. అందు గురించి ఈ 95 కోట్లు మనం ఎలా గుర్తించుకోవాలని ఆలోచన చేయకుండా మాకు పూర్తి స్థాయిలో దీన్ని కట్టాలి, దీనికి 25 కోట్లు 30 కోట్లు అదనంగా అవుతుందని చెప్పి మీరు హిందూ కాలేజీ నుంచి మొదలుపెట్టాం. అక్కడి నుంచి సాధ్యం కాదు, అక్కడి నుంచి ఆడపిల్లల కాలేజీకి నడిపాం, అక్కడి నుంచి మార్చుడికి నడిపాం, లేకపోతే ఇక్కడ నుంచి మరి అంబేద్కర్ దగ్గర నుంచి వెనక్కి నడిపాం. దీన్ని 8వ లైన్కి తెచ్చాం, 6వ లైన్కి తెచ్చాం అనేది కాకుండా పెమ్మసాని మీద మీరు ఒత్తిడి తీసుకొచ్చి అయ్యా మీ వెనుకబడింది మీ మంత్రి పనిని ఉపయోగించి దీని మీద అదనంగా ఇంకో 30 కోట్లు 40 కోట్లు మరి కేటాయించి తీసుకొచ్చి దాన్ని బ్రహ్మాండంగా చేయండి అని చెప్పి ఒత్తిడి తీసుకొస్తే తేలిక అవుతుంది. అయ్యా కేంద్రంలో మీరు 30 కోట్లు 40 కోట్లు 50 కోట్లు తేవడం పెద్ద కష్టం కాదు. మీకున్న పొరుగులను ఉపయోగించి దాన్ని పూర్తి స్థాయిలో దీన్ని కట్టుకోండి అని. కానీ మీరు చేసిన బ్రహ్మాండంగా ఉంది, మీరు చేసిన బ్రహ్మాండంగా ఉంది, ఏదో పెరగాలి సార్. అందుకని ఎంతండి కేంద్రం 40 కోట్లు లెక్కండి. మరి కేవలం 98 కోట్లు శాంక్షన్ చేసి దీన్ని పూర్తి చేయాలనే తలంపుతో మనం ముడుచుకొని పడుకోవడం అనేది నాకు ఇది నచ్చలేదు. ఇప్పుడు శివాజీ గారు చెప్పారు, అనుభవంలో మాజీ రాజ్యసభ సభ్యులు ఇంకొక 50 కోట్లు కాదు కదా 500 కోట్లు తీసుకొచ్చే కెపాసిటీ మన ఎంపీ గారికి ఉంది, ఇచ్చే శక్తి కేంద్రానికి ఉంది.
కానీ ఎక్కడ లోపం అనేది నాకు ఒక ప్రశ్నగానే ఉన్నది. ఏది ఏమైనా దీన్ని ఆపాలంటే ఒక సమస్య. మరి ఎంపీ గారికి పూర్తిగా తెలియపరిచి అలాంటి వ్యక్తి ఎవరున్నారా అని నా ఆలోచన. ఆయనకు పూర్తిగా అవగాహన కల్పించగలిగితే మాత్రం ఖచ్చితంగా వారు మార్పు చేసుకుంటారు, దీని మీద ఒక దృష్టి పెడతారు, ఇంకా అద్భుతమైన బ్రిడ్జిని కట్టేటందుకు అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నాను. వైసీపీకి మరో పెద్ద షాక్ తగిలింది. ఆ పార్టీకి ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను స్పీకర్ కు పంపించారు. ఇప్పటికే వైసీపీకి 4 ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీలో మర్రి రాజశేఖర్ కీలక నేతగా ఉన్నారు. రాజశేఖర్ పార్టీని వీడి వెళ్తారంటూ కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొద్ది రోజుల కిందట ఉమ్మడి గుంటూరు జిల్లా వైసీపీ నేతలతో జగన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మర్రి రాజశేఖర్ రాలేదు. దీంతో ఆయన రాజీనామా చేస్తారనే వార్తలకు బలం చేకూరింది. వైసీపీ ఆవిర్భావం నుంచి రాజశేఖర్ ఆ పార్టీలో ఉన్నారు. 2014లో రాజశేఖర్ కు చిలకలూరుపేట టికెట్ ఇవ్వగా ప్రతిపాటి పుల్లారావుపై ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికల్లో ఆయనకు సీటు ఇవ్వకుండా చిలకలూరుపేట టికెట్ ను విడుదల రజనీకి కేటాయించారు. దీంతో అసంతృప్తిగా ఉన్న ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. చెప్పినట్టుగానే సమయం వచ్చినప్పుడు ఆ పదవిని కట్టబెట్టారు. విడుదల రజనీకి ఈ మధ్య కాలంలో చిలకలూరుపేట వైసీపీ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పచెప్పారు. తన సొంత నియోజకవర్గంలో మళ్లీ రజనీ తీసుకురావడంపై రాజశేఖర్ తీవ్ర అసంతృప్తి చెందినట్లు సమాచారం. దీంతో ఆయన పార్టీకి రాజీనామా చేశారు. రాజశేఖర్ టీడీపీలో చేరుతారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. టీడీపీ నేతలతో కొంతకాలంగా ఆయన టచ్ లో ఉన్నట్లు సమాచారం. కూటమి ప్రభుత్వం విద్యుత్ ఒప్పందాలు రద్దు చేసే వరకు ఆందోళన చేస్తూనే ఉంటామని సిపిఎం నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బ్రాడీపేట సిపిఎం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పాసన్ రామారావు, నేతాజీ, అప్పారావు పాల్గొన్నారు. జగన్ సర్కారు పోయి బాబు ప్రభుత్వం వచ్చినా విద్యుత్ షాకులు అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం దాదాపు 35,000 కోట్లు సర్దుబాటు పేరుతో ప్రజలపై వేశారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు వ్యతిరేకించిన కూటమి ప్రభుత్వం కూడా అదే విధానాన్ని అనుసరిస్తుందని మండిపడ్డారు. పైకి 2 పార్టీలు వ్యతిరేకత ఉన్నట్లు నటిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ పుస్తకాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి ప్రభుత్వాన్ని ఎండగడతామని హెచ్చరించారు. గతంలో జగన్ ప్రభుత్వ హయాంలో అదానీతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందంలో అవినీతి జరిగిందని చెప్పేసి న్యూయార్క్ కోర్టులో కేసు నడుస్తూ ఉంది. తెల్లవారు లేస్తే ఈ కూటమి నాయకులు జగన్ అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు. వీళ్ళ మధ్య పెద్ద వైరుధ్యం ఉందని చెప్పేసి అనేటువంటిది జనంలో పోజు పెట్టేటువంటి దానికోసం ప్రయత్నం చేస్తుంటారు. కానీ మన ఆంధ్రప్రదేశ్లో దాదాపు 1,10,000 కోట్ల రూపాయలు విద్యుత్ భారం రానున్న కాలంలో ప్రజల మీద పడబోతున్నటువంటి అదాని ఒప్పందాన్ని రద్దు చేయడానికి టీడీపీ కూటమి ప్రభుత్వం సంసిద్ధం కావడం లేదు. ప్రజలందరూ దీన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని రానున్న కాలంలో ఈ విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా ఒక పెద్ద ప్రజా ఉద్యమంలో భాగస్వాములు కావాలని చెప్పేసి ఇద్దరు పోయి ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ టీడీపీ వాళ్ళు ఇద్దరు పోయి అదాని దగ్గర కాలు ముక్తారు. అదాని గారు ఇక్కడ ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఒకటే. అందుకని వాళ్ళ విధానాలను వ్యతిరేకించేదంటూ వీళ్ళున్నారు. సిపిఎం పార్టీ స్పష్టంగా చెప్తా ఉంది, మేము భవిష్యత్తులో ఈ పుస్తకాలను విస్తృతంగా పంపిణీ చేయడం కాదు, ఈ సర్దుబాటు ఛార్జీలు విద్యుత్ ఒప్పందాలు మీరు రద్దు చేసుకున్నంత కాలం మేము ఆందోళన కొనసాగిస్తాం. ఈ ఒప్పందాలను వెంటనే రద్దు చేసుకోవాలని చెప్పేసి విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, ట్రూ అప్ ఛార్జీలను కూడా తగ్గించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం. అటు జరగకపోతే భవిష్యత్తులో ఉద్యమాలు చేపడతామని చెప్పేసి తెలియజేస్తాం. కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని కల్లబొల్లి మాటలు చెప్పి విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుందని ఏఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బందెల నాసర్జీ మండిపడ్డారు. కొత్తపేట మల్లలింగం భవన్లో అఖిల భారత విద్యార్థి సమాఖ్య మీడియా సమావేశం జరిగింది. ఏప్రిల్ 15 నుంచి 18 వరకు తిరుపతిలో జరగబోయే ఏఐవైఎఫ్ జాతీయ మహాసభల పోస్టులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బందెల నాసర్జీ మాట్లాడుతూ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక సంవత్సరానికి 3 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేశారని అన్నారు. గత ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ ద్వారా నిరుద్యోగులకు 4 లక్షల ఉద్యోగాలు ఇస్తే కూటమి ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసి వారి నోట్లో మట్టి కొట్టిందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ నాయకులు పాల్గొన్నారు. ప్రధానంగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా 20 లక్షల ఉద్యోగాలు ప్రకటిస్తానని హామీ ఇచ్చింది. ఒక పక్క చేతిలో సర్టిఫికేట్లు లేక అనేక మంది డిగ్రీలు బీటెక్ చేసిన విద్యార్థులు, సర్టిఫికేట్లు లేనటువంటి విద్యార్థులు రాష్ట్రంలో 12 లక్షల మంది ఉన్నారు. 12 లక్షల మంది విద్యార్థుల చేతిలో సర్టిఫికేట్లు లేకపోవడానికి కారణమైనటువంటి ఈ కూటమి ప్రభుత్వం
20 లక్షల ఉద్యోగాలు ప్రకటిస్తానంటే రోజు అది హాస్యం. కాబట్టి రాష్ట్రంలో ఎక్కడ పూర్తి స్థాయిలో ఒక కంపెనీ కూడా రాలేదు. ఈ భారతదేశంలో నా అంత సీనియర్ ముఖ్యమంత్రి ఎవరు లేరు. ఈ భారతదేశంలో మోడీ కన్నా నేనే సీనియర్ని. సంపద సృష్టించి సంక్షేమం చేసినటువంటి ఈ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగాలు భర్తీ చేయమంటే ఏదైతే రాజకీయ నిరుద్యోగులు ఉన్నారో వారు భర్తీ చేయడానికి ప్రధానంగా వైసీపీలో మేయర్లు కానివ్వండి. పవన్ కళ్యాణ్ గారు కూడా ఉద్యోగాల గురించి మాట్లాడకపోగా మాది కుటుంబ పార్టీ కాదని చెప్పిన ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు తన యొక్క అన్నయ్య నాగబాబుకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రి పదవి కోసం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో 2,35,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే వీళ్ళ సొంత కుంపటిల్లో వీళ్ళ సొంత ఇళ్లలో వీళ్ళ ఉద్యోగాలు భర్తీ చేసుకుంటా ఉన్నారు, ఎమ్మెల్సీలుగా, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా. ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములకు గుర్తింపుగా 58 అడుగుల విగ్రహం రాజధానిలో ఏర్పాటు చేస్తున్నందుకు కూటమి ప్రభుత్వానికి సీఎం చంద్రబాబుకు గుంటూరు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం కృతజ్ఞతలు తెలిపింది. అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాలు నగరంలో 12 ఉండడం, 12 నెలల పాటు పలు రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కార్పొరేటర్ బాబు కొనకల సత్యం తెలియజేశారు. కార్యక్రమంలో గుడివాడ రవి, కోట శేషగిరిరావు, పాపారావు, టంగుటూరి అర్జునరావు, అర్బన్ ఆర్యవైశ్య సంఘం సభ్యులు పాల్గొన్నారు. అలాగే ఈ ఎన్డీఏ కూటమి 2024లో ఏర్పడిన కానించి మన యొక్క ఆర్యవైశ్య నాయకులు కుండి రాకేష్ గారు మన ఆర్యవైశ్యులకి ఏమేమి కావాలో మన యువ నాయకుడు లోకేష్ కానీ, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కానీ వీరందరూ చంద్రబాబు నాయుడు గారితో ఈ రాష్ట్రంలో ఓటు బ్యాంకుగా మిగిలిపోకుండా వాళ్ళకు కూడా మనం ఏదో ఒక చేయాలని, అలాగే వాళ్ళల్లో ఏ కమిటీ వేసినా కూడా దేనికి ఏ నిధి కావాలన్నా కూడా వాళ్ళకి వాళ్ళే సహకరించుకోగలరు, గవర్నమెంట్తో కూడా అవసరం ఉండదు అని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నో మీటింగ్లో కూడా తెలియజేయడం జరిగింది. ఆయన మన తెలుగు జాతి కోసం వారు 58 రోజుల పాటు అమర నిరాదేశ చేసి ఆత్మార్పణ చేసుకున్న తర్వాత వారి త్యాగ ఫలితంగా మనం ఈ రోజున ఆంధ్ర వాళ్ళు అని చెప్పి పిలిపించుకుంటున్నాము. ఎన్డీఏ కూటమి కానీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు గారిని గుర్తించి ఈ వనం ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. భాగ్యనగరానికి చల్లపల్లి రైల్వే స్టేషన్ ఒకటి నిర్మించారు కొత్తగా, దానికి పొట్టి శ్రీరాములు గారి పేరు పెడుతున్నామని చెప్పి అరోజు అసెంబ్లీలో నిన్న రాత్రి వారు అనౌన్స్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. పేద ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ ఆధ్వర్యంలో జరిగింది. పార్టీలకు అతీతంగా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పొన్నూరు రోడ్లోని మస్తాన్వలి స్వగృహంలో నిర్వహించిన రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమంలో మస్తాన్వలితో సిటీ కేబుల్ ఎండీ దండమూరి కృష్ణమోహన్, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి నేతాజీ, పలువురు ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. పేద ముస్లింలు రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో రంజాన్ తోఫాను ఎన్నో ఏళ్లుగా మస్తాన్వలి పంపిణీ చేయడం అభినందనీయమని ప్రముఖులు తెలిపారు. పేదలకు తమ వంతు బాధ్యతగా అండగా నిలవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు. ఈ యొక్క రంజాన్ పవిత్ర మాసంలో ఎంతోమంది పేద ముస్లింకి నాకు తెలిసి గత 20 సంవత్సరాల నుంచి వారు ప్రతి సంవత్సరం ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యి పేద ప్రజలకు మా చేతుల మీదుగా వారి ఇచ్చిన వితరణని వారికి ఇవ్వటం, అందించడం మా యొక్క మహద్భాగ్యంగా భావిస్తున్నాం. ఈ కార్యక్రమంలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయడంతో వారికి ప్రత్యేక ధన్యవాదాలు. వారికి మంచి జరగాలని. స్టాలిన్ కూడా పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరూ వెంటనే జనాభాని పెంచండి అని చెప్తా ఉన్నాడు. భారతదేశంలో ఇప్పటికీ ప్రపంచంలో అత్యధిక స్థాయిలో 1వ స్థానంలో భారతదేశం ఉంది జనాభా విషయంలో. ప్రతి సంవత్సరం 1.4 కోట్ల మంది జనాభా అధికంగా పెరుగుతూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో జనాభా నియంత్రణ అవసరం. ఈ దేశంలో అందరికీ ఉద్యోగం, అందరికీ ఉపాధి, మంచి విద్య, మంచి వైద్యం, మంచి గృహవసతి ఎన్ని కలగాలంటే పరిమిత కుటుంబం అవసరం అని చెప్పని భావిస్తాం. కుటుంబ సంబంధంగా ఏర్పడేటటువంటి భావాన్ని ప్రజల మధ్యకి తీసుకెళ్లాలని, ప్రజలందరూ కూడా అన్నదమ్ములలాగా అనురాగంగా ఉండాలనేటటువంటి కార్యక్రమంలో భాగంగా మా కుటుంబం ఎల్లవేళ్ళ సాధ్యమైనంత వరకు కూడా సాటి ముస్లిం సోదరులకు అండగా ఉండాలనేటటువంటి భాగంలో ఈ కార్యక్రమం తీసుకున్నామని చెప్పి తెలియజేస్తూ, మునుముందు కూడా ఇటువంటి శక్తి యుక్తి ఆ పైవాడు కలగజేసి సాటి ముస్లిం సోదరులకు కానివ్వండి,
సాటి మానవుడికి ఎక్కడ ఇబ్బందులున్నా వారికి అండగా ఉండే విధంగా ఆ శక్తి కలగజేయాలని చెప్పి కాస్తో స్తోమత కలిగినటువంటి వాళ్ళు ఆయా మతాల్లో ఉన్నటువంటి పేద ప్రజలకి సహాయం చేయటం అని చెప్పేసినటువంటి సాంప్రదాయం అత్యుత్తమైనటువంటి సాంప్రదాయం. ఈ రోజుల్లో మన భారతదేశంలో ఈ పండుగల్ని మత విద్వేషాలు రెచ్చగొడుతున్నటువంటి సాంప్రదాయం నెలకొన్నటువంటి నేపథ్యంలో దానికి భిన్నంగా ఈ రంజాన్ సందర్భంగా మన మస్తాన్ వలి గారు ఇటువంటి పెద్దలంతా కూడా పేద ప్రజలకి సహాయం చేయటం అని చెప్పేసి అనేటువంటి దాన్ని సాంప్రదాయాన్ని గత 2 దశాబ్దాల నుంచి కొనసాగించడం అనేటువంటిది మంచి లక్షణం అని చెప్పేసి అనేటువంటిది మేము సిపిఎం పార్టీగా భావిస్తూ ఉన్నాం. ఈ సేవ చేస్తున్నారు 20 సంవత్సరాల నుంచి. ఈ సేవ చూడటానికి చిన్నదే, కానీ ఖురాన్ గ్రంథం చెప్తుంది ఒక మానవుడికి సేవ చేయటం యావత్ ప్రపంచానికి సేవ చేయటం అంత పుణ్యం వస్తుంది. ఈ రంజాను మాసం ఇది ఒక ఖురాన్ గ్రంథం అవతరించబడింది. అల్లా తబారక్ తాలా ఖురాన్ గ్రంథంలో చెప్తున్నారు, నేను రంజాన్ మాసంలో ఈ ఖురాన్ని ఈ లోకంలో నేను దించాను. ఎందుకంటే ఖురాన్ మంచి కోసమే పరలోకం నుంచి ఏ లోకంలో వచ్చింది. రెండో మాట ఏంటంటే మా మాజీ శాసనసభ్యులు మస్తాన్ అలీ గారు 30 రోజులు ఉపవాసం ఉండి అలాగే తరావీ చదివి ఖురాన్ గ్రంథం వింటూ చదువుతూ దాని మీద పాటిస్తున్నారు. అల్లాహతో ఇది కూడా దువా చేస్తున్నాము. अल्लाह है ये रमज़ान महीना में कम से कम 20-25 साल से अल्लाह दिशा हमारा ताकत है इसका हमारा भाई सभी मिलको ऐसो गरीब को देखो हमें देने का तरीका है. पहले से हमें वैसा देते हैं, अभी अल्लाह दुआ करे तो अभी कितने 25 साल 30 साल की ज़िंदगी भर भी देने का हमारा ताकत है इसका देते रहते हैं. अल्लाह बरकत देते हैं. శ్రీ గాయత్రి శక్తిపీఠం నారా కోడూరు వారి ఆధ్వర్యంలో 108 కుండముల జ్ఞాన గాయత్రి మహాయజ్ఞం మార్చి 23వ తేదీన జరగనుంది. నారా కోడూరులోని శ్రీ గాయత్రి శక్తిపీఠంలో జరిగిన మీడియా సమావేశంలో సాధకులు మాట్లాడుతూ మార్చి 22న కలశయాత్ర, 23న అఖిల విశ్వ గాయత్రి పరివార్ శాంతికుంజ్ హరిద్వార్ సమక్షంలో 108 కుండలములతో జ్ఞాన గాయత్రి మహాయజ్ఞం నిర్వహిస్తున్నామని తెలిపారు. సమస్త మానవాళి సుఖ సంతోషాలతో ఉండాలని ఈ మహాయజ్ఞం చేస్తున్నామని అన్నారు. కావున ప్రజలంతా ఈ మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని గాయత్రి శక్తిపీఠం సాధకులు కోరారు. శక్తి కలశాలు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు వచ్చాయండి. ఇక్కడే ఉన్నాయి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపంలో, అలాగే సరస్వతి లక్ష్మీ దుర్గా రూపంలో. ఈ శక్తి కలశాల యొక్క విశిష్టత ఏమిటంటే 2400 తీర్థాల్లో ఉన్న పుణ్య నదీ జలాలు అలాగే మట్టితో, పవిత్రమైన మట్టితో ఇవి నిక్షిప్తమై ఉన్నాయండి. 2400 తీర్థాలు మన జీవితకాలంలో తిరగలేము. మనకు ఇప్పుడు నారా కోడూరు, గుంటూరు దగ్గర నారా కోడూరు అనే గ్రామంలో గాయత్రి శక్తిపీఠం ఉందండి. ఆ శక్తిపీఠం ఆధ్వర్యంలో హరిద్వార్ శాంతికుంజ్ హరిద్వార్ పండితుల చేత 22వ తారీఖు, ఈ మార్చి 22వ తారీఖు శనివారం మధ్యాహ్నం 3 గంటలకు 1008 మంది మహిళలతోటి కలశ శోభాయాత్ర జరగబోతుంది. ఈ నెల 22, 23వ తారీఖు నారా కోడూరులో గాయత్రి యజ్ఞం 23వ తారీఖు, 22వ తారీఖు ఇక్కడ 40 రూమ్ తోటి పెద్ద సంస్థ ఏర్పాటు చేశారనమాట. దాదాపు ఇది 30 సంవత్సరాల నుంచి ఉంటుంది. కనుక మీరందరూ కూడా యోగా, ప్రాణాయామం, ఆసనాలు, యజ్ఞము అన్ని రకాల విద్యలన్నీ నేర్పడానికి ఇక్కడ ప్రయత్నం చేస్తున్నారు. మీరందరూ కూడా తప్పకుండా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని గాయత్రి మాత, గురువులు, ఋషులు, మునులు భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు పొందగలరు. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.